వచ్చేసి మనకు ఫ్రీగా భోజనం అయితే పెడతారు. రూమ్ లో ఏసీ కూడా ఉంటుంది. సో మనకైతే పక్కన అయితే గుడి ఉంటుంది. ఆ గుడి పక్కన మనకు వచ్చేసి ఫ్రీగా అయితే అన్నదాన సత్రం అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకైతే ఫ్రీ, మొత్తం అయితే ఫ్రీ ఇక్కడ అంతా. సో ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్పిన, దీనిలో మనకి ఏసీ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ మీకు వచ్చేసి లోపల ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను, ఏమేమి భోజనం కూడా పెడతా చూపిస్తాను. అండ్ ఈ భోజనశాలలో చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నారు. చాలా మంది భోజనం పెడుతున్నారు, ఒక బంతి తర్వాత ఇంకో బంతి. సో ఇది వచ్చేసి మనకు అన్నంతో చేసిన స్వీట్ ఇది. సో స్వీట్ అయితే బాగుంది ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదో కర్రీ అయితే పెట్టినారు. ఇది వచ్చి కర్రీ లాగా లేదు, అసలు పులుసు లాగా అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రసం అయితే వేసినారు. ఇప్పుడైతే ఇది ఇలాగే ఉంటుందంట. అండ్ వీళ్ళు వచ్చేసి ఒక కర్రీ ఒక రసం అయితే వేసినారు. ఇప్పుడే భోజన గిన్నం చేసి అయితే బయటికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనకు నేనైతే టెంపుల్ అలాగే లోపల ఎలా ఉంటుందో మొత్తం వచ్చి చూసేదానికి అయితే వచ్చేసాను. సో దీని పక్కన మనకు వచ్చేసి బీచ్ కూడా అయితే ఉంటుంది. అండ్ మీకు రెస్టారెంట్స్ కూడా చాలా అయితే ఉంటుంది. మీకు రెస్టారెంట్స్ కూడా తినచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు టికెట్ కౌంటర్ ఇస్తారు. మీరు ఏ యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు. అన్ని ప్రైజులు అయితే కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో రేట్ అయితే ఉండదు. వీళ్ళైతే చూడండి ప్రైజులు అయితే ఉన్నాయి. అండ్ వాటిలన్నింటిలో పోలిస్తే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉన్నది కదా, ఇదే నాకు బాగా నచ్చింది అయితే. సో దీంతో అయితే మనకైతే ఎంట్రీ ఫీజు అయితే 100 రూపాయలు అయితే ఉంది. సో ఇదంతా వేస్ట్ అనుకున్నా నేను. దానికైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడైతే మంచిగా పోవడానికి మనకైతే 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బాగానే ఉంది. చేత లాస్ట్ దాకా వెళ్తాను, అలా లోన్ వస్తాను ఫుల్గా. మేలే 100 రూపాయలు అంటే 50 మినిట్స్ దాకా 50 మినిట్సే కాదు, ఇంకా చాలా సేపు కూడా ఉండొచ్చు. ఇక్కడైతే ఎవరైతే ఏమనలేదు, మన ఇష్టం మన వెనక్కి వచ్చేవచ్చు. అలా వచ్చేగడలు కూడా బాగుంటుంది. చూడండి బాగుంది, సూపర్గా ఉంది. అంటే సైడ్ సైడ్ అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళైతే చాలా ఫుల్గా అయితే ఉంటారు. చాలా భయంగా ఉన్నది. చాలా సూపర్గా బాగుంది. అయితే చూడండి ముందర కూడా చూపిస్తుంది. చూడండి అంటే మనం ఎట్టుండదు, రైస్ పెట్టి బోటింగ్ చేస్తున్నారు. సో ఇంతకుముందు అయితే బాగా పెద్ద పెద్ద అలలు వచ్చినాయంట. ఫుల్ దీని పైకి నిండి పూసింది అంత పెద్ద అలలు వచ్చినాయంట. ఇప్పుడైతే రాలేదు. అలలు ಸೈಡಲ್ಲಿ ಇರ್ಬೇಡಿ, ಸೀದಾ ಹೋಗ್ತೀರಾ ನೀರಲ್ಲಿ. ఓకే. అండ్ ఇప్పుడు ది ఫ్లోటింగ్ మ్యూజిక్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే వచ్చినారు. వీళ్ళు వచ్చినాక ఫన్ అయితే ఇక్కడైతే స్టార్ట్ అయింది. ఫుల్ ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. అండ్ ఇందులో చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళు కూడా చూసుకొని రావాలి. చాలా సేపు ఉండొచ్చు కానీ నేనే వచ్చేసాను. ఫుల్ తడిసిపోతాను. ఇక్కడ వస్తాను చూడండి అలా. ఫుల్ ఫన్ ఉంది. అది దీంతో బాగుంది. ఇది కూడా ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది వస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనమైతే పైకి అయితే వచ్చేసినాము, రాజగోపురం పైకి అయితే. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, ఫుల్గా అయితే టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి. సో కింద బిల్డింగ్స్ అయితే మనకు కనబడుతుంది. కింద అంతా బిల్డింగ్స్ అంతా అండ్ కార్లు షిప్పులు చూడండి ఎంత చిన్న కనబడుతుందో. ఇది కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ఈ పక్కన చూడండి మొత్తం బీచ్ వ్యూ. అండ్ బీచ్ వ్యూ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ఇక్కడైతే అన్ని కిటికీలు ఖాళీగా ఉంది కానీ ఆ శివుడు చూసేది మాత్రం అక్కడైతే ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్. చూడండి ఈ కిటికీ ఖాళీగా ఉంది. అండ్ ఈ కిటికీ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉంది. వీళ్ళంతా అండ్ ఆ కిటికీ ఎందుకు వైపు ఖాళీగా ఉంది. సో ఈ వ్యూ పాయింట్ చూసేదానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టుపక్కల సముద్రం మధ్యలో వచ్చి మహాశివుడు అయితే ఉన్నారు. అండ్ ఆ మహాశివుడు కింద వచ్చేసి మనకు చిన్న మ్యూజియం కూడా ఉంది. దాదాపు 20 రూపాయలు సముద్రం వచ్చేసి. సముద్రం మూడు పక్కల సముద్రం అండ్ మధ్యలో వచ్చి స్టాచ్యూ. మనకు వచ్చేసి ఇక్కడ సర్కిల్ నిలబడుకున్నాం అంటే సర్కిల్లో ఇక్కడ వచ్చేసి మనకు 5 రూపీస్ తీసుకుంటారు బస్సులో అయితే మనకు. సో ఇప్పుడు నేనైతే బస్సు అయితే దిగేసి వచ్చినాను. 5 రూపీస్ తీసుకుంటే ఈ సర్కిల్ కూడా నిలుపుతారు, మీకు తేడా అయితే నిలపరు ఈ బండి ఆ బస్సు అయితే. వచ్చేసి రైల్వే స్టేషన్ వచ్చేసి కొంచెం దూరం ఉంటే ఒక 500 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఈ సర్కిల్ దగ్గరే మనకు ఇక్కడ నుంచి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది.